హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇవాళ మేము విజయవాడ నుంచి కడియం వెళ్తున్నాం మొక్కల షాపింగ్ కోసం. ఇక్కడ మొక్కలతో పాటు గార్డెనింగ్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. అంటే విత్తనాలు, ఎరువు, కోకోపెట్ లాంటివన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. మేము మెయిన్గా వెళ్తుంది ఫ్రూట్స్ ప్లాంట్స్ కొనడానికి. సో కడియం రాజమండ్రి నుంచి చాలా దగ్గర. ఇక్కడ కడియం ఎంటర్ అయ్యాక మొత్తం నర్సరీలే ఉంటాయి. చాలా నర్సరీస్ ఉన్నాయి. ఇవాళ మేము 2 నర్సరీస్ అయితే విజిట్ చేసాము. దాంట్లో ఫస్ట్ వన్ ఏమో అశోక చక్ర నర్సరీ. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేయండి. వీళ్ళ దగ్గర ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. బట్ మేము మెయిన్గా ఫ్రూట్స్ ప్లాంట్స్ కోసం వచ్చాం కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ ప్లాంట్సే చూసాము. ఇక్కడ నర్సరీలో ఒక అబ్బాయి మొత్తం అన్ని ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూసేయండి. అది నాటుతాడు. అన్ని కాయలు ఉంటాయి. దీంట్లో ఫ్రూటింగ్ కూడా లేదని కటింగ్ చేసిన 2 రోజులు మొత్తం ఫ్రూట్. ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక చెట్టు, ఇది ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తేనే వస్తుంటాయి. అదే ఫ్లవరే ఉండదు కదా. మట్టి కాదా ఎట్లా అయిపోతుంది? మట్టి కాదండి, కొత్త రకం హనుమాన్ ఫలం. ఆకు ఇలా కిందకు ఉంటుంది, ఒళ్ళిపోవడం కాదు. అన్ని ఆకులు మామూలుగా ఉంటాయి. సీతాఫలం, రామఫలం, దీని ఆకు ఇలాగే ఉంటుంది. 5 లేస్ ఉన్నాయి. స్వీట్స్ ఉంటుందా? మన ఇంట్లో ఇదే కదా. ఇది కూడా వస్తున్నాను మనం పైన టెర్రస్ కానీ పెరిగేస్తున్నాం కదండి. కేటగి ఉంది. కేట అయితే చిన్న మొక్క వస్తుంది. చిన్న మొక్క ఇదేంటి? ఇదే గ్రీన్ మల్బరీ. రామఫలం. రామఫల గ్రీన్ మల్బరీ. ఇది కూడా గ్రీన్ మల్బరీ. సపోటా ఇదే బెస్ట్ అంటారు. సపోటా అయితే చేస్తే బండ బాగుంటుంది. లేదు నార్మల్ నార్మల్ బ్యాగ్ 2 బ్యాగ్ సైజ్ అంటే ఇది 21 అంటే 21 ఇంచెస్. ఏజ్ అయితే 3 years. ప్రతి మొక్క దగ్గర 3 years ఏజ్ అండి. ఎందుకంటే ప్యాకెట్లో ఉండడం వల్ల మనకు తెలియదు. అంతేలే. అంతేగాని ప్రతిది కూడా 3 years ఏజ్. బాగా కొలుకుంటారండి. అదే బత్తాయి పలుకుల్లా తీసుకొని తింటారండి నిమ్మకాయని. బెలాంబియా కూర్చున్నాయి పైన కాయలు. మంచి పులుపుగా ఉండి సాంబార్ పులుపు అదే పెట్టుకోవడానికి వాడతారు. ఇదొకటి హైబ్రిడ్ నెంబర్ రెడ్. ఇది బాగా ఎక్కువ ఉంటుంది. మనం తిన్నా బెల్లూరు అసలు ఉండదండి పూర్తి నీళ్ళు. ఏం చెట్లు గడ్డ ఇవే అపోలా అంటారండి. గడ్డి కాదు, రెడీ చేస్తుంటాం. డెకరేషన్ ప్లాంట్స్. గ్రేప్. ఏది గ్రేప్? గ్రేపే కదా. ఇది ఇది బిర్యానీ ఆక. ఇది మా మిరియాలు కదా. కాదు, మిరియాలు అంటే అక్కడ ఇది దాల్చిన చెక్క. బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఆకు ఒకలాగే ఉంటాయి. చెట్లు అవుతాయండి. స్ట్రాబెర్రీ జామ్. ఇది సీజన్ ఏంటి? ఇది సీజన్ కాదండి, మామూలుగా వస్తూనే ఉంటుంది. మొన్నటి దాకా కాసిన స్వీట్ ఉంటాయి కదా. ఇది స్వీట్ ఉంటాయి కానీ పెద్ద సైజ్ ఉండదు. చిన్న వస్తుంది రెడ్గా. ఈ పండలేదు అప్పుడు కూడా స్వీట్లు పండుతాయండి. డైలీ కాదు వచ్చిన కస్టమర్ తినేస్తారు. ఇవి కూడా స్వీట్ ఉంటాయి కదా, పచ్చి కొంచెం లైట్ పచ్చి కూడా స్వీట్ ఉంటాయండి. అంటే కొద్దిగా తొక్క తెలియదు ఏంటంటే పొగరు వచ్చేది. చూడు స్వీట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. అవి మెడిసిన్కి వెళ్తున్నాయి. కాటన్ అయితే డిమాండ్ అయిపోయింది. భయ్యా ఇంతే ఉంటాయంటే కింద కాయ ఈ సంవత్సరం కాసే ఇట్లా ఈ బయట కాయ కూడా అంతే ఉంటుంది. పొడుగు వచ్చి ఫ్లవర్ కూడా అంతే ఉంటుంది కదా. బనానా సపోటా మిక్స్ అంటే జస్ట్ ఏదో కలుసుకుంటాం.
స్వీట్ ఉంటుంది సపోటా. అది ఒకటి వేస్తున్నా మనకి బనానా సపోటా. మేము ఆ నర్సరీ నుంచి ఇంకొక నర్సరీకి వచ్చేసాము. ఇదేమో సత్యనారాయణ నర్సరీ. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇదేమో చాలా పెద్ద నర్సరీ. వీళ్ళకి ఆల్మోస్ట్ 200 acres ఉంది కడియంలోనే. బట్ అన్ని మొక్కలు ఒకే దగ్గర ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ ఆఫీస్ ఉండే నర్సరీ. ఇక్కడ ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అలా ఫ్రూట్స్ ప్లాంట్స్ వేరే దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము ఇండోర్ ప్లాంట్స్ అన్ని చూసేసి నెక్స్ట్ నర్సరీ వాళ్ళే మనల్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసేయండి. ఇది జేడ్ బోన్సాయి. ఇది ఒక మొక్క కాస్టా దీనిపైన ఉండేది 500. అది బోన్సాయి, జేడ్ బోన్సాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. కార్లో ఉంది. ఇక్కడ నుంచి మేము ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో కూడా మొత్తం ఎక్కడ చూసినా నర్సరీసే ఉంటాయి. చాలా నర్సరీస్ ఉన్నాయి, అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ మేము సత్యనారాయణ నర్సరీ వాళ్ళది ఓన్లీ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏరియాకి వచ్చేసాం. ఏంటిది ఇది? ఆర్కం ఇది ఉంది. దీంట్లో ఇట్రా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇది బాగానే ఉంటుంది అన్నాడు. ఎల్ఫాట్నాన్ ఒకటి, తైవాన్ ఒకటి. తీసుకోవాలి. ఏది స్వీట్ నారెంజ్ ఇదా? చూడు ఉందా మంచిగా. ఇది స్టార్ ఫ్రూటా? ఇది స్టార్ ఫ్రూట్. ఏం చెట్టు ఇది? అంజీరా? ఋతు జామ. ఇవన్నీ జామా? గోవా ఆర్కస్ కిరణ్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే జామ ఎల్ఫాట్నాన్ ఒకటి తీసుకుంటాను, జామ తైవాన్ వైట్ ఒకటి తీసుకుంటారా. ఏంటిది? స్వీట్ నారెంజ్. చిన్నగా పడతావు. నేల కూడా చూడ ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా మొక్క కానీ. ఇది కూడా అదే కదా? ఏందయ్యే
స్వీట్ నారింజ. ఆ చెట్టు ఎడగాల్సింది ఫ్రూట్స్ అన్ని అడగ చివరికి వెళ్ళాలి. అటు సైడ్ అవి వేరే వాళ్ళకి అయిపోయాయి కూడా అవి ఫ్రూట్స్ కదంటారు రంజనాక పులుపుంది పులుపుంది ఇంకా పడిపోతుంది. అది పడిపోద్ది బరువుకి. ఇంకా పచ్చిగా పులుపు ఉంది. ఇంకా పండు కలర్ మారుతాయా? కలర్ మారుతుంది. ఇంకా టైర్ అవ్వండి. టైర్ అవ్వడం స్వీట్ వచ్చేది. ఇది కదా నేరేడా భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి వెళ్ళిపోయేసరికి అంత పెరిగింది. పెరిగిపోతే తీస్తారు కావాలంటే కానీ జాగ్రత్త. అదే సీతాఫల పిందెలు. ఎరుతో స్టార్ ఫ్రూట్. ఏంటిది ఇది? ఇదిగో ఇక్కడ ఉంది కాయ. హైబ్రిడ్ నిమ్మా. అరే పొట్టిలో పొట్టిలో లొంకాయలు దగ్గర అదిత్తి దిష్టి తీసే కాదమ్మా. ఏంటిది ఇది? ఇది హనుమాన్ ఫలా. అదిగో అవును కనిపించింది. బనానా సపోటా. పచ్చిగా పండి అయితే బాగుంది. ఫ్లేవర్ బాగుంటుంది చూడు. నీకు బబుల్ గమ్ లా ఉంటుంది. నీకు తినిపిస్తా. బాగానే ఉంటాయి మరి మనకి, అంటే స్వీట్ ఉండదు కానీ అవును ఫ్లేవర్ బాగుంది. తింటాం కదా, ఫ్లేవర్ బాగుంది, పుల్లగా ఉంది కానీ సపోటా. ఇది వెరిగేటెడ్ డాడీ సపోటా. కార్లు వస్తాయి సపోటా. ఏం చెట్టు ఇది? నేరేడు సరార్దర్ పాటు అడ్డకాయలు వస్తాయి. నేనేమో పరిగెత్తలేను. ఇదిగో స్వీట్ లెమన్. ఎట్లా కాసింది చూడకాయ సత్తి దగ్గర పొడవకాయ తీయను. ఏం చెట్టు సత్తి ఇది? ఇదేం చెట్టు చెప్పు. సూర్యనామ ఇదేం చెట్టు? పంపర్ బన్స్ కూడా తీసుకోవచ్చు. ఇదేంటిది? ఇదే నా క్యాన్సర్ మెడిసిన్ గా వాడేది.
అదే అదే ఏది పీచ్? పీచ్ ఇదా పీచ్? అల్లమంద. అల్లమంద అంటే పీచ్ అల్లమంద. ఏం సపోటా ఇది? బనానా సపోటానా? స్వీట్ సపోటా గ్రాఫ్టింగ్ అంట, కానీ పేరేం వేరుంది. చూడండి సెట్. చింతకాయ, నార్మల్ చింతకాయ, స్వీట్ చింతకాయ. స్వీట్స్ ఎంత షుగర్ వచ్చి ఉంటుంది, కొద్దిగా పులుపు పులుపు ఉంటుంది, చేతి తెలుపు. వాక్కాయ అంటే కూరగాయల మార్కెట్ లో ఉంటాయి, పచ్చడి మరి యాపిల్ పేరు కదా స్టార్ట్ అవుతాయి కదా మరి. మల్బరీ గ్రీన్ అది ఇది ఒకటేనా? ఇంకో మల్బరీ వస్తుంది గుబురుగా. కాయలు ఉన్నాయేమని క్లోనింగ్ చేసి రాయి అనుకుంటా, క్లోన్ చేసింది మల్బరీ. యాపిల్ పెరుగుతున్నాయి వస్తున్నాయి. వాటర్ యాపిల్. ఏంటిది? స్వీట్ వాటర్ యాపిల్. ఇదిగో చైనా వాటర్. ఇదేనా ఇందాక చూపించింది? లక్ష్మణ్ ఇదంతా 650 మొక్క, 650 మొక్కలు. పెద్ద ఉసిరి. ఇది బాగుంటుంది, మిల్క్ ఫ్రూట్. మిల్క్ ఫ్రూటా? ఫ్రూట్ బాగుంటుంది. స్పెషల్ ఫ్రూట్ ఎరగ చేస్తారు ఉత్తుగా. దాన్ని మళ్ళా నవ్వుతుంది చూడు, ఇదిగో స్మైల్ చూడు. స్వీట్ స్టార్. మేము సత్యనారాయణ నర్సరీలోనే మొక్కలన్నీ పర్చేస్ చేసాము. మాకు కావాల్సిన మొక్కలన్నీ నోట్ చేసేసుకొని మెయిన్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసి మనీ పే చేసేస్తే వాళ్ళే మొక్కలు సేఫ్గా విజయవాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. మాకు నెక్స్ట్ డేనే మొక్కలన్నీ విజయవాడ వచ్చేసాయి. సో మేము ఏమేమి మొక్కలు పర్చేస్ చేసామని తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో చెక్అవుట్ చేయండి. ఇవాళకి ఈ వ్లాగ్ ఏంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.